ఆంధ్రాలో అందుకొని చిన్నగా మెల్లగా తెలంగాణకు తాకింది తుఫాను. ఈ తుఫాన్ జయంగా రైతుల ఆగం, పంటలు నష్టం, పబ్లిక్ షెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్టు అయ్యింది. ఓ రెండొద్దులు రాష్ట్రం ఉంటదా మునిగిపోతుందా అన్నట్టు దంచినాయి వానలు. పంటలన్నీ ఆగమాగం, చందనం. అందుకనే ఎక్కడెక్కడ పంటలు ఎంత ఆగమైనాయి అనేదంతా అరుసుకునేందుకు గాలి మోటార్ ఎక్కి బయలుదేరిండు మన సీఎం సారు. పక్క పొంటి పొన్నవ సారు, ఎదురుగా పొంగులేటి సారు, వేం నరేందర్ రెడ్డి సారు ఇద్దరు మంత్రులు సర్కారు సలహాదారులను ఎంబడేసుకుని ఉస్నాబాద్ లో ఏరియల్ సర్వే చేసిండు సీఎం సారు. గాలి మోటార్ మీదెక్కి అంతా తిరిగి చూసిండు. మునిగిన పంటలు, కట్టలు తెగిన చెరువులు, వరదలు బారిన పల్లెలు, బుడదలైన ఇండ్లు, దుంకుతున్న వాగులు, పొంగుతున్న మత్తలు, జరిగిన నష్టాలు అన్ని అరుచుకున్నారు మీదికెంచి చూసుకుంటా. ఆడికెంచి గదే గాలి మోటార్లో అట్నుంచి అటే వరంగల్కు వచ్చారు. హెలికాప్టర్ దిగి సీదా వరంగల్ హన్మకొండలో వరదలతోని ఆగమైన జాగలకు పోయి పబ్లిక్ ను మందలిచ్చారు. ఇట్లా పబ్లిక్ ను మందలిచ్చిండు, మంచి షెడ్డలు అరుచుకున్నాడు. సర్కారు తరపుకించి ఆదుకుంటామని మాట ఇచ్చిండు పబ్లిక్ కు. సమ్మయ్య నగరు, పోతన నగరు, రంగంపేట ఏరియాలలో తిరిగి పబ్లిక్ ను కలిసిండు. అలా తక్లీఫ్లన్నీ అరుచుకుండు సీఎం సారు. గిట్లా అంతా తిరిగి అరుచుకున్నాక కలెక్టర్ ఆఫీస్ లో అధికారులతో మీటింగులు పెట్టి గీ ముచ్చట్లు చెప్పిండు సీఎం సారు. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి. తక్షణమే వాళ్ళ వివరాలన్నీ సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి. పంట నష్టమైన వాళ్ళకు ఎకరానికి 10,000, ఇండ్ల సామాన్లు సట్రా ఆగమైన వాళ్ళకు 15,000, మొత్తానికే ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు కొత్తిల్లు, వరదలలో కొట్టుకపోయి పానాలు పోగొట్టుకున్న వాళ్ళ ఇంటి వాళ్ళకు 5 లక్షలు సర్కారు తరపుకించి ఇస్తారట. అంతా బాగానే ఉన్నది కానీ మరి కౌలు రైతుల పరిస్థితి ఎంత సారు? ఓ పాలి ఆళ్ళ ముచ్చట్లో కూడా ఓ ఆలోచన చేయాలి అంటున్నారు తదిమ రైతులు. మరి చూడాలే ఏం ఆలోచన చేస్తారో ఇక రేపు.